రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు పూజ క్యాన్సిల్ అయిపోయింది. అందరూ పదండి. ఏంటి భూమి అంతా హడావిడిగా ఉన్నావేంటి? ఈ పూజ కావద్దని కోరుకుంటున్నావా? ఏంటపూర్వా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అయినా మా బావతో పూజ అంటే నేనెందుకు కాదనుకుంటాను? నాకు సంతోషమే కదా మా బావతో పూజ అంటే. మరి పంతులు గారిని ఏం అడగా ముందుకే పోదామని అంటున్నావు కదా, అందుకే డౌట్ వచ్చింది అనుకుంటూ అపూర్వ అనేసరికి ఇక ఒకటిసారిగా భూమి అలానే చూస్తుంది. ఆల్రెడీ పంతులు గారు చెప్తున్నారు కదా, చర్య అలా చేసినందుకు ఆ దేవుడు కోపంగా ఉన్నాడు. అలా చేసినా కూడా మా ఇద్దరికి మంచి కాదు, అందుకే నేను వద్దనుకుంటున్నాను. అత్తయ్య నేను ఏం చేసినా మన మంచి కోసమే కదా అత్తయ్య నేను చేస్తాను. మేమిద్దరం సంతోషంగా ఉండాలని మీరు కోరుకున్నారు, కానీ ఇలా చేయడం వల్ల మేము సంతోషంగా ఉండం. సో దానికి ప్రతిఫలం కూడా ఏం లేదు కాబట్టి ఈ పూజ పోస్ట్ పోన్ చేయమని చెప్పాను. నేనేమన్నా వన్ననా అత్తయ్య అనుకుంటూ చెప్పగానే ఇక శారద మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. సారీ అత్తయ్య, మీరు చాలా బాధపడుతున్నారని నాకు కూడా అర్థమైంది, కానీ ఇక్కడుంది మీ కొడుకు కాదు ఆకాష్, అందుకే ఇలా చేస్తున్నాను అత్తయ్య. ఈ పూజలో మామయ్య కూర్చుంటున్నారని ఎంతో సంతోషపడ్డారు మీరు, కానీ మీ సంతోషాన్ని ఇలా చేశాను అత్తయ్య, నన్ను క్షమించు అనుకుంటూ భూమి మనసులో బాధపడుతూ ఉంటుంది. పంతులు గారు ఇలా జరిగింది కదా, ఇంకేమైనా పరిష్కారం ఉంటుందమ్మా? ఖచ్చితంగా ఉంటుంది. ఇలా చేసినందుకు తప్పైందని దేవుణ్ణి కోరుకొని మంత్రాలు చదివితే సెట్ అవుతుంది. ఇక మీరు కూడా సంతోషంగానే ఉంటారు. పదండమ్మా కూర్చోండి అనుకుంటూ చెప్పగానే ఒకటిసారిగా భూమి షాక్ అవుతుంది. ఇదేంటి మళ్ళీ పూజ అంటున్నారేంటి? ఎంతసేపు చేసింది వృధా అయిపోయిందా? అపూర్వ ఇదంతా నువ్వే చేసావు కదా, చెప్తానాగు అనుకుంటూ మనసులో భూమి అనుకుంటుంది. ఇక వెంటనే ఆకాష్ వెళ్ళి కూర్చొని ఉంటారు. రా భూమి కూర్చుంటూదా అనుకుంటూ పిలవగానే ఇక వెంటనే వస్తున్నాను బావా అనుకుంటూ అపూర్వను నెట్టగానే పక్కన ఒక క్యాండిల్ లాంటిది చీరకు తలగడంతో ఇక చీర మొత్తం ఫైర్ అవుతూ ఉంటుంది. అయ్యో మంటలు మంటలు అని అందరూ వరుతూ ఉండగా ఇక వెంటనే ఆకాష్ వెళ్ళి ఒక క్లాత్ లాంటిది అపూర్వ మీద వేయగానే ఇక ఫైర్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇక వెంటనే అపూర్వ స్పృహ తప్పి ఇక కింద పడి ఉంటుంది. అయ్యో అపూర్వ ఏమైంది అపూర్వ అనుకుంటూ భూమి అనగానే ఇక అపూర్వ మాత్రం స్పృహ తప్పుతుంది. నీకు ఎలాన చెయ్యాలి, లేదంటే మా ఇద్దరికి పూజ చేయాలని అనుకుంటావా నువ్వు అనుకుంటూ భూమి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే అపూర్వను సైడ్కి తీసుకొని వెళ్ళగానే మమ్మీ మమ్మీ లే మమ్మీ అనుకుంటూ వాటర్ తెచ్చి అపూర్వ ఫేస్ మీద చల్లుతుంది నక్షత్ర. ఇక అప్పుడే లేచి ఏంటి ఏమైంది నాకు? ఆ భూమి గగన్ సత్యనారాయణ పూజ జరిగిందా? ఏంటపూర్వ నీ మనసులో ఎంత ప్రేమ ఉందా నా మీద? ఈ కండిషనల్లో కూడా ఉండి కూడా మీరు నా కోసమే ఆలోచిస్తున్నారు కదా, నీ ప్రేమను తట్టుకోలేకపోతున్నాను అపూర్వ అనుకుంటూ ఇక భూమి అనేసరికి ఈరోజు ఏదో తేలాలి. వాడు గగన ఆకాశాన్ని ఏదొక్కటి క్లియర్ చేసుకొని నేను వెళ్తాను అనుకుంటూ అపూర్వ మనసులో అనుకుంటుంది. అపూర్వ కూర్చుంటాను, సత్యనారాయణ పూజ జరుగుతుంది కదా, పద చూస్తువు అనుకుంటూ ఇక భూమి తీసుకొని వెళ్తుంది. ఇక వెంటనే భూమి పంతుల దగ్గరికి వెళ్ళి, పంతులు గారు ఇలా మా అత్తయ్యకు జరిగింది కదా, అయినా పూజ చేస్తే మా ఇద్దరికి మంచి జరుగుతుందా? పూజ వద్దని మళ్ళీ పూజలో కూర్చుంటేనే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఈ పూజ చేస్తే మేము సంతోషంగా ఉంటామని ఏముంది అనుకుంటూ భూమి అనగానే అవునమ్మా, ఈ పూజ క్యాన్సిల్ చేయడమే బెటర్, ఎందుకంటే అలా చేయడంతో పూజ కూడా క్యాన్సిల్ అవుతుంది. పూజ మళ్ళీ ఎప్పుడైనా మంచి ముహూర్తాలు ఉంటే చెప్తాను అనుకుంటూ పంతులు గారు చెప్పగానే అమ్మయ్య ఈ సత్యనారాయణ పూజ క్యాన్సిల్ అయిపోయింది అనుకుంటూ భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక శారద కేపి చాలా బాధపడుతూ ఉంటారు. ఈరోజు సంతోషమైన రోజు అని ఎన్నో ఊహించాను, కానీ కలగానే మిగిలిపోయింది అనుకుంటూ కేపి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే భూమి శారదను కేపిని చూసి ఒకటిసారిగా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే భూమి పంతుల దగ్గరికి వెళ్ళి, పంతులు గారు ఇప్పుడు సత్యనారాయణ పూజ
మా ఇద్దరికీ జరగలేదు. కానీ మా అత్తయ్యకు, మా మామయ్యకు ఈ పూజ జరిపిస్తే మంచిదే కదా! బ్రహ్మాండంగా మంచిదమ్మా, చేపిద్దాం అనుకుంటూ ఇక పంతులు గారు చెప్పగానే ఒక్కసారిగా శారద మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక కేపీ, శారద ఇద్దరు కలిసి పూజలో కూర్చుంటారు. ఇక వాళ్ళిద్దరికీ సత్యనారాయణ పూజ కూడా జరుగుతుంది. పూజ మొత్తం అయ్యాక ఇక శారద మాత్రం కొంచెం డల్గా ఉంటుంది. ఇక అప్పుడే భూమి వచ్చి, ఏంటత్తయ్య, ఎందుకో బాధపడుతున్నట్టు ఉన్నారు? ఏంటమ్మా, నా కొడుకు లేక లేక వాళ్ళ నాన్నను నా పక్కన కూర్చోపెట్టి పూజ జరిపించాలని కోరుకున్నాడు. కానీ పూజలేమో ఇలా జరిగింది. సంతోషంగా నువ్వు, గగన్, నేను, మీ మామయ్య అందరం కలిసి సత్యనారాయణ పూజ జరిపించామని అనుకున్నాం. కానీ ఆశలాగానే మిగిలిపోయింది. అత్తయ్య, ఏమైతే ఏం, ఇప్పుడు నీకు మామయ్యకు ఇద్దరికి సత్యనారాయణ పూజ జరిగింది కదా, ఇప్పుడు సంతోషమే కదా? సంతోషమేనమ్మా, కానీ మన నలుగురం చేపించుకుంటే ఇంకా సంతోషంగా ఉండేదేమో అనుకుంటూ ఇక శారద చెప్పగానే, సారీ అత్తయ్య, ఇదంతా చేసింది నేనే అత్తయ్య అనుకుంటూ ఇక భూమి మనసులో బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య, ఇక అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం పదా అనుకుంటూ ఇక అందరూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అందరూ ఇంటికి వెళ్ళిపోయాక ఎస్పీ సూర్యతో చరచంద్ర మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి ఎస్పీ, ఈ పూజ జరిగిందా? జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. నేను ముందే చెప్పాను కదా, వాడు గగన్ అని నేను చెప్తుంటే కూడా మీరు వినిపించుకోలేదు. అంతేకాక నాకు ఇష్టం లేకున్నా ఆ గగన్ ఖాన్తో నా కూతుర్ని కూర్చోపెట్టాను. ఇదంతా మీ వల్లనే. సార్, నేను చెప్పేది వినండి. పూజ జరిగిందన్నాను కానీ భూమి గగన్కి జరిగిందని చెప్పలేదు కదా. వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, ఈ పూజ కేపీ, శారదలకు జరిగింది. ఏంటి, వాళ్ళిద్దరికి పూజ జరిగిందా? అయినా వీళ్ళిద్దరు చేసుకున్నప్పుడు వాడెందుకు చేసుకుంటాడు? అది భూమి కోరింది, అందుకే చేసుకున్నారు వాళ్ళు. అయినా భూమి పూజలో ఎందుకు కూర్చోలేదు? ఎందుకంటే అనుకుంటూ ఇక ఎస్పీ సూర్య జరిగింది మొత్తం చెప్పడంతో, అయినా చెర్రీ ఆ బుక్తో ఏం చేసుకుంటాడు? చెప్పాను కదా సార్, వాడంట నక్షత్రతో ఆ బుక్ తీసుకొని మంత్రం చదువుకొని వాడు సత్యనారాయణ పూజ జరిపించుకుంటాడంట. అసలు ఇదంతా చర్యతో ఎవరో చేపించారు. నాకు తెలిసి ఆ భూమి చేపించిందేమో. సార్, నా మనసులో ఏమనిపిస్తుందంటే ఈ చెర్రీ కూడా తెలిసి ఉంటుందేమో. వాడు ఆకాష్ అని చెర్రీకి కూడా తెలిసేమో, అందుకే ఈ పూజ జరగద్దని వాడు అలా చేశాడేమో అని నా డౌట్ అనుకుంటూ చెప్పగానే, అయినా వాడు గగనే కదా, నాకు తెలుసు వాడు గగనే అనుకుంటూ శరత్చంద్ర చెప్పగానే, సార్, మీకు చెప్తే అర్థం అవ్వట్లేదు. ఈ పూజ పోస్ట్ పోన్ అయింది కదా, మళ్ళీ సరైనా తెలిసిపోతుంది కదా వాడు గగన ఆకాష్ అని. లేదు, మళ్ళీ చేయడానికి వీల్లేదు. వాడు గగనే అని నాకు మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. వాడు గగనే అని నాకు తెలుసు, నా మనసు చెప్తుంది అనుకుంటూ శరత్చంద్ర చెప్పగానే, సార్, ఈ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ పూజలో కూర్చుంటే అయిపోతుంది కదా, మన డౌట్ కూడా క్లియర్ అవుతుంది కదా, ఇన్ని రోజులు చేసిన కష్టం మొత్తం మళ్ళీ వృధా అయిపోతుంది అనుకుంటూ ఎస్పీ సూర్య చెప్పగానే, సరే పూజ అంటున్నారు కదా, జరిపిద్దేస్తాం అనుకుంటూ ఇక శరత్చంద్ర కూడా ఒప్పుకుంటాడు. ఇక నైట్ ఇక భూమి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మయ్య, ఈ పూజ క్యాన్సిల్ అయిపోయింది, బెటర్ అయింది. లేదంటే మా గగన్ బావ కాకుండా ఆకాష్తో కూర్చోవాలంటే ఎలా కూర్చుంటానో, మా గగన్ బావతోనే ఈ పూజ జరగాలి అనుకుంటూ భూమి ఇక హ్యాపీగా ఫీల్ అవుతుంది. బావా, ఈ పూజ ఎలాగైనా క్యాన్సిల్ చేపించాను, అసలు బావా ఎక్కడున్నావు బావా అనుకుంటూ భూమి గగన్ ఫోటో పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. బావా, నువ్వు నిజంగా ఇక్కడుంటే ఈరోజు చాలా సంతోషపడే వాళ్ళం. అంతేకాకుండా అత్తయ్యను చాలా బాధ పెట్టాను. ఈరోజు ఒక మెమొరీగా అయిపోయేది. ఇదంతా నేనే ఈ పూజను క్యాన్సిల్ చేస్తానని అస్సలు అనుకోలేదు. నువ్వు ఉంటే చాలా సంతోషంగా చేసుకున్న వాళ్ళం బాబా అనుకుంటూ తన ఫోటో పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో ఆకాష్ ఇక భూమి రూమ్లోకి వస్తాడు. హాయ్ భూమి గారు, ఏం చేస్తున్నారు? మీరు అనుకున్నట్టు సక్సెస్ఫుల్గా ఈ పూజ క్యాన్సిల్ చేశారు కదా, యూ సో గ్రేట్ భూమి గారు అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే, మరి ఏం చేయాలి, మా బావతో తప్ప ఎవరితో ఈ పూజ జరిపించుకోలేను. ఎందుకంటే ఈ పూజ భార్యాభర్తలు సంతోషంగా చేసుకునే పూజ. అలాంటి పూజ ఎవరితో కూర్చొని ఎలా చేసుకుంటాను?
తెలియకుంటే ఎలానో చేసుకునేదాన్ని, తెలిసి తెలిసి ఎలా తప్పు చేయమంటావు నన్ను అనుకుంటూ ఇక భూమి చెప్పగానే, ఓకే భూమి, ఇక అయిపోయిందేమో అయిపోయింది, కానీ నేను వచ్చాను కదా, నాకు ఏం లేదా అనుకుంటూ ఆకాష్ అనగానే, ఆకాష్ నేను మర్యాదగా చెప్తున్నాను, నువ్వు చేపట్టి మా నాన్న రూమ్లోకి వెళ్ళి ఎప్పుడు చేయలేని పని తప్పు చేశాను, నేను మందు నీ కోసం పట్టుకొచ్చాను, ఈరోజు ఏమీ లేదు. అంతకంటే ముందు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాలి. ఏంటి భూమి గారు, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. ఏంటి, ఆఫీస్కి వెళ్ళాలా? నో భూమి గారు, నేను ఇంతవరకు ఎప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళలేదు, నాకు అవన్నీ నాకు ఏం తెలీదు. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఆకాష్, నేను ఏం చేస్తానో అవే మీరు అక్కడ చేయండి. కానీ మెయిన్ కండిషన్ ఏంటంటే అక్కడ చాలామంది అమ్మాయిలు ఉంటారు, కానీ వాళ్ళను ఎవరిని పట్టించుకోకూడదు. మా బావ వాళ్ళ మొహాలు కూడా చూడరు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడితే అప్పుడే అందరికీ డౌట్ వస్తుంది, నువ్వు గగన్ కాదు ఆకాష్ అని. ప్లీజ్. ఓకే భూమి గారు, ఇంతే కదా. అంతేకాకుండా నీ బాడీ లాంగ్వేజ్ కూడా చేంజ్ చేయాలి. మీరు అప్పుడే చేశారు కదా, అలా కాదు, నీ స్టైలే మార్చాలి. ఏంటి, నా స్టైల్ మార్చుతావా? ఏమైంది, చాలా బాగుంది కదా. నిజం చెప్పాలంటే మీ బావ కంటే నేనే బాగుంటాను కదా అనుకుంటూ చెప్పగానే, ఏంటి, మా బావ కంటే మీరే బాగుంటారా? అలా ఏం లేదు, మా బావ చాలా బాగుంటాడు అనుకుంటూ ఇక భూమి అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి భూమి? ముందు మీరు హెయిర్ స్టైల్ చేంజ్ చేయాలి. వాట్, హెయిర్ స్టైల్లా? నో భూమి గారు, ఈ హెయిర్ నేను 3-4 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాను, అలాంటిది ఈరోజు నేను కట్ చేయాలంటే ఇంపాసిబుల్. భూమి గారు, మీరు ఏం చేయమన్నా చేస్తాను, కానీ హెయిర్ కట్ మాత్రం అస్సలు చేయను. ఆకాష్ గారు, నేను చెప్పేది వినండి, మీరు ఇలా పోతే మా బావ ఎలా ఉండడు, సో మీరు హెయిర్ కట్ చేంజ్ చేయాలి ప్లీజ్. నో భూమి, నేను అస్సలు చేంజ్ చేయను, ఇది నా స్టైల్ అనుకుంటూ చెప్పగానే, ఏంటి స్టైలా? ఓకే అయితే ఇలానే ఉంచుకో, నేను కూడా సైన్ పెట్టును. భూమి గారు, ఏంటి భూమి గారు, మీకోసం ఎంతగానో హెల్ప్ చేస్తున్నాను, మళ్ళీ తిరిగి తిరిగి సైన్ కాడ ఆగుతారేంటి? నేను మీకోసం ఎంత హెల్ప్ చేశాను, మళ్ళీ హెయిర్ కట్ అంటే నా వల్ల కాదు భూమి గారు, ఇది నాకు ఇష్టం. ఆకాష్, నాకు కూడా అర్థమవుతుంది, కానీ నా కోసం చెయ్యి అనుకుంటూ ఇక భూమి బ్రతిమిలాడగానే, సరే భూమి అనుకుంటూ ఇక వెంటనే ఇద్దరు కలిసి ఆకాష్ హెయిర్ కట్ కోసం ఇక వెళ్తూ ఉంటారు. ఇక హెయిర్ కట్ అయిపోయాక ఇంటికి వస్తున్న టైంలో ఇక అప్పుడే భూమి, ఆకాష్ ఇక్కడ ఆపండి అనుకుంటూ భూమి చెప్పగానే, ఏంటి భూమి, ఎందుకో అనుకుంటూ ఇక అడగగానే ఇక వెంటనే భూమి కారు దిగి ఇక తను చెట్టు దగ్గరికి వెళ్తుంది. ఏంటి భూమి గారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు కదా. హో, ఇక్కడ మీ ఇద్దరి పెళ్ళి జరిగింది కదా అనుకుంటూ ఆకాష్ చెప్పగానే, అవును, ఇక్కడ మా బావ నన్ను పెళ్ళి చేసుకున్నాడు అనుకుంటూ ఇక చాలా ఎమోషనల్ అవుతుంది. మా బావ చాలా మంచివాడు. ఆకాష్, నువ్వు ఇప్పుడు ఏమన్నావు? ఏమన్నాను, మీ ఇద్దరి పెళ్ళి ఇక్కడనే జరిగింది కదా అని అన్నాను. అయినా మా ఇద్దరి పెళ్ళి ఇక్కడ జరిగిందని నీకెలా తెలుసు? నేనైనా గగన్ బయోగ్రఫీలో కూడా రాయలేదు కదా. భూమి గారు, మీరే చెప్పారు. లేదు, నేను చెప్పలేదు, నాకు గుర్తుంది భూమి, ఆ రోజు మీరు తాగినప్పుడు నాకు చెప్పారు. లేదు ఆకాష్, నేను ఎప్పుడు చెప్పలేదు అనుకుంటూ ఇక భూమి చెప్పగానే, ఎవరు చెప్పారు నీకు? నీకు ఎలా తెలిసింది? అయినా మా ఇద్దరి పెళ్ళి అయిందని ఇదే ప్లేస్ అని నీకెలా తెలుసు? భూమి గారు, మీరే చెప్పారు. నేను చెప్పాను, కానీ ఇక్కడనే అని మీకెలా అర్థమైంది? అంటే అంటే మీరు ఈ ప్లేస్కి రాగానే చాలా ఎమోషనల్ అయ్యారు కదా, అందుకే నాకు డౌట్ వచ్చి అడిగాను. ఏంటి భూమి గారు, అంతగానం డౌట్ పడుతున్నారేంటి? లేదు, నాకేదో డౌట్ వస్తుంది అనుకుంటూ ఇక ఒకటేసారిగా భూమి ఆకాష్ని అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి, ఆకాషేనా లేదంటే మా గగన్ బావనా? అయినా గగన్ బావ ఈ ఆకాష్ లాగా ఎందుకు యాక్టింగ్ చేస్తాడో? అయినా ఏం అవసరం ఉంటుంది మా బావకి?
అయినా మా బావ ఇలా ఏం ఉండడు, అయినా మందు తాగడం, నన్ను ఇంత విసిగియడం మా బావకు అలవాటే లేదు అనుకుంటూ ఇక భూమి మనసులో అనుకుంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.